నెక్స్ట్ వన్ 251 క్వశ్చన్ చూడండి. ఎన్ ఎక్లిప్స్ అక్కర్స్ వెన్. ఎక్లిప్స్ అంటే ఏంటిది? మనకు ఎక్లిప్స్ అంటే గ్రహణం ఎప్పుడు ఏర్పడుతుంది అని అడుగుతున్నాడు. సో అంతరిక్షం లోపల ఒక ఖగోళ వస్తువు యొక్క నీడ మరొక ఖగోళ వస్తువుపై పడడం వల్ల అది మనకు కనిపించకుండా పోవడాన్నే ఎక్లిప్స్ అంటారు. కనిపించకుండా పోవడాన్ని ఏమంటారు? ఎక్లిప్స్ అనడం జరుగుతుంది. అంటే ఒక షాడో అనేది ఇంకో దాని మీద పడుతూ ఉంటుంది. వన్ సెలెస్టియల్ బాడీ కాస్ట్స్ షాడో ఆన్ అనదర్. ఒక సెలెస్టియల్ బాడీ ఒక ఖగోళ వస్తువు యొక్క నీడ ఇంకొక దాని మీద పడడం వల్ల అది అగుపించకుండా కావడాన్ని ఏమంటారు? అది కనిపించకుండా పోవడాన్ని ఏమంటారు? ఎక్లిప్స్ అని అనడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 252 క్వశ్చన్ చూడండి. స్ప్రింగ్ టైడ్స్ అక్కర్స్. స్ప్రింగ్ టైడ్స్ అక్కర్స్ వెన్. స్ప్రింగ్ టైడ్స్ ఎప్పుడు ఏర్పడతాయి? సో మనకు ఏమవుతుంది అంటే సూర్యుడు, చంద్రుడు, భూమి. సూర్యుడు, చంద్రుడు మరియు భూమి ఇవి మూడు ఒకే సరళరేఖలో ఉన్నప్పుడు, ఒకే సరళరేఖ అంటే సుమారుగా అమావాస్య మరియు పౌర్ణమి రోజుల్లో సూర్యచంద్రుల మధ్య ఉమ్మడి గురుత్వాకర్షణ వలన సముద్రంలో అత్యంత పెద్ద వలలు వస్తాయి. వీటిని స్ప్రింగ్ టైడ్స్ అంటారు. స్ప్రింగ్ టైడ్స్ పెద్ద పోటులు స్ప్రింగ్ టైడ్స్ అని అనడం జరుగుతుంది. స్ప్రింగ్ టైడ్స్ లోపల ఏమవుతుంది? సన్, మూన్ అండ్ ఎర్త్ ఒకటే లైన్లోనికి రావడం జరుగుతుంది. సాధారణంగా ఇది అమావాస్య మరియు పౌర్ణమి రోజుల లోపల రావడం జరుగుతుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ 253 క్వశ్చన్ చూడండి. నీప్ టైడ్స్ అక్కర్స్ వెన్. నీప్ టైడ్స్ అనేది ఎప్పుడు రావడం జరుగుతుంది? నీప్ టైడ్స్ అని అంటే ఏంది? సో రైట్ యాంగిల్స్ లోపల మనకు రావడం జరుగుతుంది. నీప్ టైడ్స్ అంటే చిన్న పోటు. సో ఎప్పుడు వస్తాయి? సూర్యుడు, చంద్రుడు మరియు చంద్రుడు భూమికి లంబకోణంలో ఉన్నప్పుడు, భూమికి లంబకోణంలో సూర్యుడు మరియు చంద్రుడు ఉన్నప్పుడు మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే చంద్రుని ప్రథమ తృతీయ పాదాల రోజుల్లో గురుత్వాకర్షణ శక్తులు ఒకదానికొకటి వ్యతిరేకంగా పనిచేయడం వల్ల సముద్రంలో అలల తీవ్రత తక్కువగా ఉంటుంది. ఓకే, సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో ఉన్నప్పుడేమో పెద్ద అలలు రావడం జరుగుతుంది. అనేది గుర్తుపెట్టుకోవాలి. దాన్ని స్ప్రింగ్ టైడ్స్ అంటారు. భూమికి సూర్యుడు మరియు మనకు ఏమవుతుంది? మూన్. సో సూర్యుడు మరియు సన్ అండ్ మూన్లు లంబకోణంలో ఉన్నప్పుడు, రైట్ యాంగిల్స్లో ఉన్నప్పుడు ఒకదాని ఇంకొకటి క్యాన్సిల్ అవుతుంది వాటి యొక్క ఆకర్షణలు. కాబట్టి మనకు సముద్రంలో అలల తీవ్రత తక్కువగా ఉంటుందని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 254 క్వశ్చన్. లూనార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్. లూనార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడడం జరుగుతుంది అని అంటే మనకు సన్, మూన్ మధ్య లోపల ఏం రావాలి? ఎర్త్ రావాలి. సన్కి మూన్కి మధ్య లోపల ఏం రావాలి? ఎర్త్ వచ్చినప్పుడు మనకి ఏమవడం జరుగుతుంది అని అంటే మధ్య లోపలికి సూర్యునికి చంద్రునికి మధ్య లోపల ఎర్త్ వచ్చినప్పుడు భూమి యొక్క ఎర్త్ యొక్క నీడ అనేది చంద్రుని మీద పడడం జరుగుతుంది. ఎర్త్ యొక్క నీడ అనేది చంద్రుని మీద పడుతుంది కాబట్టి చంద్రుడు కనిపించడు. దీన్నే లూనార్ ఎక్లిప్స్ అనడం జరుగుతుంది. భూమి యొక్క నీడ అనేది చంద్రుని మీద పడుతుంది కాబట్టి చంద్రుడు మనకు అగుపించకుండా పోవడం జరుగుతుంది. దీన్నే లూనార్ ఎక్లిప్స్ లేదా చంద్రగ్రహణం అంటారు. ఇది పౌర్ణమి రోజున ఏర్పడడం జరుగుతుంది. ఫుల్ మూన్ డే పౌర్ణమి రోజున ఏర్పడడం జరుగుతుందనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. సో కాబట్టి మన ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి? ఇప్పుడు వీటిలో నేను చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ప్రకారం మన ఆన్సర్ ఏమవుతుంది? సో ఏ ఆన్సర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఎర్త్ కమ్స్ బిట్వీన్ సన్ అండ్ మూన్. సన్కి మూన్కి మధ్యలో ఎర్త్ వచ్చినప్పుడు ఇది ఏర్పడడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ 255 క్వశ్చన్ చూడండి. సోలార్ ఎక్లిప్స్ హ్యాపెన్స్ వెన్. సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడడం జరుగుతుంది? సోలార్ ఎక్లిప్స్ ఎప్పుడు ఏర్పడుతుందో చెప్పండి. మనకు సన్ అనేది కాన్స్టెంట్గా తీసుకోవాలి. సో ఇప్పుడు సన్కి మనకు ఏమవడం 1 minute. సో మనం ఏం తీసుకోవాలి? సన్ని కాన్స్టెంట్ ప్లేస్ లోపల తీసుకొని ఇప్పుడు ఏం రావాలి? మనకు సోలార్ ఎక్లిప్స్ రావాలని అంటే సూర్యునికి భూమికి మధ్య లోపల ఏం రావడం జరుగుతుంది? మూన్ రావడం జరుగుతుంది. సూర్యునికి మనకు ఎర్త్కి మధ్య లోపల, సన్కి ఎర్త్కి మధ్య లోపల ఏమొస్తుంది? సూర్యుడు రావడం జరుగుతుంది. కాబట్టి చంద్రుని యొక్క నీడ భూమి మీద పడడం జరుగుతుంది. కాబట్టి సూర్యుడు కొద్దిసేపు కనిపించకుండా పోవడం జరుగుతుంది. దీన్ని
సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఏమంటారు? సోలార్ ఎక్లిప్స్ అంటారు. ఇది న్యూ మూన్ డే రోజు రావడం జరుగుతుంది. న్యూ మూన్ డే అంటే ఏంది? అమావాస్య రోజు రావడం జరుగుతుంది. అమావాస్య రోజు ఇది రావడం జరుగుతుందనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్ 256 క్వశ్చన్ చూడండి. ద సైడ్ ఆఫ్ ద మూన్ ఫేసింగ్ ఎర్త్. సో ద సైడ్ ఆఫ్ ద మూన్ ఫేసింగ్ ఎర్త్ చేంజెస్ డైలీయా, ఆల్వేస్ సేమా, రొటేట్స్ ఎవ్రీ 2 డేసా, నెవర్ ఫేసెస్ ఎర్తా. సో చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి ఏమవుతుంది? భూమి చుట్టూ తిరగడానికి 27.5 రోజులు పడుతుంది. 27 1/3 రోజులు పట్టడం జరుగుతుంది. తన చుట్టూ తాను తిరగడానికైనా భూమి చుట్టూ తిరగడానికైనా సేమ్ పడడం జరుగుతుంది. ఇందువల్ల భూమిపై నుండి మనకు ఎల్లప్పుడూ చంద్రుని యొక్క ఒకే వైపు భాగం మాత్రమే అగుపిస్తుంది. రెండవ వైపు భాగం మనకు అగుపియదు. కాబట్టి మనకు ఆన్సర్ ఏదవుతుంది? సో బి ఆన్సర్ అవుతుంది. ఈజ్ ఆల్వేస్ ద సేమ్. రెండవ వైపు మనకు అవుపించడం జరగదు. ఎందుకంటే భూమి చుట్టూ తిరగడానికి గంతే టైం పడుతుంది, తన చుట్టూ తాను తిరగడానికి కూడా గంతే టైం పడుతుంది. కాబట్టి రెండవ వైపు ఏముందనేది మనకు ఆగుపించదు. నెక్స్ట్ నౌ లెట్ వి స్టార్ట్.